పిల్లోడు పుట్టినాక మాకు అప్పుడు తెలిసింది ఆయనకు రెండో పెళ్లి అయిపోయింది. మళ్ళీ మేము ఆపేసిన కూడా పెళ్లి అయిపోయింది. అంటే మీరు ఆపిన తర్వాత పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు? వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. పెళ్లి ఆపేసి కేసు పెట్టాం మేడం. మళ్ళీ కేసు వేసాం కోర్టులో. మళ్ళీ అట్లా ఒక 2 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్, ఇక పిల్లోడు పెరుగుతున్నాడు కదా, పిల్లలు స్కూల్ ఫీజులు అవి ఇవి ఇబ్బంది అయిపోతుంది అని మెయింటెనెన్స్ వేసాను మేడం అడ్వకేట్ తోటి. మెయింటెనెన్స్ వేసినాక అది 22,500 మెయింటెనెన్స్ శాంక్షన్ చేశారు. అప్పుడు తక్కువ జీతం కాబట్టి ఆ మెయింటెనెన్స్ తీసుకుంటూనే మా పిల్లోని చదివించుకున్నాం మేడం. పిల్లోని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటుంటే అట్లా ఒక 5-6 సంవత్సరాలు పిల్లోడు ఓ 10 సంవత్సరాలు అయ్యేదాకా ఆయనే మా పిల్లోని కూడా ఇట్లా టచ్ కూడా చేయలేదు మేడం. కోర్టు దగ్గరికి మా పిల్లోని ఆయన వస్తే టచ్ చేయనోడు 10 సంవత్సరాలు అబ్బాయి అయినాక అప్పుడు అడ్వకేట్ సలహాతోటి నన్ను అడుగుతున్నాడు. అడ్వకేట్ తోటి పిల్లోని హాస్టల్లో చేర్పిస్తాను, ఆమెను అడుగు, ఆమెను ఒప్పి సార్ మా పిల్లోడు నేను చదివించుకుంటాను, మా పిల్లోని ఫీజులు అవి నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. నేను ఇవ్వ సార్, నేను ఎందుకు ఇస్తాను, నాకు ఒక పిల్లోడు, నేను ఎందుకు ఇవ్వాలి పిల్లోని, ఇన్ని సంవత్సరాలు ఏంది, ఇప్పుడు నేను 10 సంవత్సరాలు పిల్లోడు అయినాక ఆయనకి ఇస్తా. అతను పెళ్లి చేసుకున్నాక మీకు ఎప్పుడు తెలిసింది? మళ్ళీ ఆయనకు పిల్లోడు పుట్టినాక తెలిసింది. మళ్ళీ అంతవరకు మీరు ఎక్కడున్నారు? మరి మీరు అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించలేదా? దొరకలేదు మేడం. ఏం కేసు నడుస్తుంది? కోర్టులో కేసేసాం. ఆయన విడాకుల కోసం వేసుకున్నాడు కదా మేడం, మళ్ళీ మేము రిటర్న్ వేసాం మేడం. మాకు విడాకులు అవసరం లేదని అట్లాగే మెయింటెనెన్స్ వేసాము. అట్లా ఆయన మాకు దొరకలేదు మేడం. మస్తు ప్రయత్నించినాము, మాకు తిరిగినాము. ఆయన ఎక్కడ మేడం, జాబు పెద్ద పిల్ల వేసుకున్నాడు అంటే అక్కడ కూడా వెళ్ళాం మేడం. అక్కడ కూడా మీకు ఎక్కడ దొరకలేదు, దొరకకుండా ఉన్నాడు. మీరు కేసు వేసారు. కేసు ప్రకారం మీ విడాకుల కేసు ఏమైంది? విడాకులు ఇవ్వలేదు మేడం, అది ఉన్నది కేసు. అది నడుస్తుంది, అది ఇంకా నడుస్తుంది. మెయింటెనెన్స్ కేసు డబ్బులు ఎన్నాళ్ళు ఇచ్చాడు అతను? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అంటే మెయింటెనెన్స్ వేసినాక సంవత్సరం వరకు ఒక 10 నెలలు పర సంవత్సరం, ఒక 5-6 సంవత్సరాలు ఇచ్చింది మేడం. 5-6 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చాడు. అవి కూడా 5-6 సంవత్సరాలలో ఒక 2-3 సంవత్సరాలు కట్ చేశాడు మేడం, ఇవ్వలేదు వేసినాక. అవి మళ్ళా పిల్లోడు ఇక హాస్టల్ వేయాలి అది ఇది అని నాతో కొంచెం మాట్లాడు పెట్టిండు మేడం. పిల్లోడు సెలవులు వచ్చినాక పిల్లోడిని మళ్ళీ స్టార్ట్ అయినాక హాస్టల్ వేద్దామా, హాస్టల్ వేయాలి, పిల్లోని ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని. అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయితే మెల్లగా మాటలు కలిపాడు మేడం నాతోటి. అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాను నా కొడుకుతో నేను మాట్లాడాలని. మా పిల్లోనికి 10 సంవత్సరాల దాకా తండ్రి ప్రేమ అనేది తెలియదు కదా, ఇప్పుడైనా వాళ్ళ డాడీ ప్రేమ అనేది తెలుసుకుంటాడేమో పిల్లోడు అనేసి మాట్లాడిపించాను మేడం. నేను తప్పిది ఒకటి మేడం, అసలు నేను పిల్లోడిని మాట్లాడిపించడమే పెద్ద తప్పు చేశాను మేడం. నేను పిల్లోడిని హాస్టల్ వేయాలని హాస్టల్ చూశాను మేడం. ఒక్క పిల్లోడే కదా, నేను ఎందుకు హాస్టల్ వేయాలంటే ఒక్క పిల్లోడు ఉంటే హాస్టల్ వేసుకుంటారా? 1-2 సంవత్సరాలకి హాస్టల్ వేస్తారు పిల్లల్ని. నువ్వు పిల్లోడు 10 సంవత్సరాలు అయ్యిండు, నువ్వు పిల్లోడు ఫ్యూచర్ ఖరాబ్ చేయడానికే నువ్వు ఇట్లా చేస్తున్నావు, మీ ఊర్లో అంతా గలీజ్గా తయారు కావాలని నువ్వు అట్లా పిల్లోడు పెంచుతున్నావు అన్నాడు మేడం. మస్తు ఏడ్చాను మేడం. ఒక్క పిల్లోడు నేను ఇవ్వను, నేను వేయను హాస్టల్ అని చెప్పాను మేడం. నువ్వు వారానికి ఒకసారి 2 వారానికి ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే నీ పిల్లోడిని అన్నాడు మేడం. సరే మంచిది, పిల్లోడు కూడా చదువు రావాలి కదా అనేసి, వాని ఫ్యూచర్ కూడా బాగుండాలి కదా అనేసి జాయిన్ చేయడానికి కూడా మా ఆయన వచ్చాడు మేడం. మాట్లాడేసి మళ్ళీ అక్కడ కొన్ని డబ్బులు కట్టాను నేను. ఆయనకు అప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు మేడం. సాలరీ వచ్చిన గిఫ్ట్ అంటే నేను నా గోల్డ్ అమ్ముకొని అది కుదరబెట్టుకొని ఇచ్చాను మేడం. అయిపోతున్నామండి మీ తెలివితేటలు చూస్తుంటే. మేము ఒక న్యాయ వ్యవస్థని మీరు మీకు అనుగుణంగా ఎట్లా మార్చుకున్నారో మాకు నిజంగానే మిమ్మల్ని ఇలా బయటికి మేము చెప్పడం మూలాన చెయ్యకూడదు అని చెప్తున్నాం అంతే తప్ప మీరు ఎవరికైనా నాలెడ్జ్ ఇవ్వడానికైతే కాదు. ఇది మేడం లోక్ అదాలత్లో అవార్డు వచ్చేసింది మేడం. ఆ అవార్డు ఈజ్ ఫైనల్. ఇప్పుడు ఏంటంటే ఆ అవార్డు రావడం మూలాన షీ ఈజ్ ఎ లీగల్లీ వెడ్డెడ్ వైఫ్. ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకే చెందుతాయి. ఇతని మీద ఇంకొకటి 125 సబ్సెక్షన్ బి కింద ఇంకొక మెయింటెనెన్స్ కేసు ఉంది. అదెవరు వేశారంటే వీళ్ళ అమ్మా నాన్న, వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల మీద ఇతనికి మీద మెయింటెనెన్స్ కేసులు వేశారు. మరి మీరు ఇంత చదువుకుని మీరు ఇంత అదే ఉన్న వాళ్ళు అమ్మా నాన్నల్ని పోషించట్లేదు అంటే దట్ షోస్ యువర్ బిహేవియర్. మీ బాబు విషయంలో 2.5 లక్షలు అది తీసుకున్నట్టు అది ఆ అగ్రిమెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మేడం ఈమె అతని తోటి విడిపోతానని 6 lakhs ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది కూడా ఉంది. 3 lakhs ఏమో 2013 తర్వాత ఇంకొక 3 lakhs 26/12/13 కల్లా ఇంకొక 3 లక్షలు చొప్పున ఇవన్నీ కూడా. తర్వాత ఇవన్నీ కాకుండా మేడం ఇంకొక అగ్రిమెంట్ కూడా ఉంది మేడం. అదేంటంటే
ఆయన ఏదైతే సర్వీస్ బుక్లో ఈ అమ్మాయి అంటే ఆల్రెడీ పెళ్ళైపోయి ఆ అమ్మాయితో పిల్లలు ఉన్నా కూడా ఈ సదరు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 27/11/13 నాడు వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. సర్వీస్ బుక్లో ఏదైతే ఉన్నదో అది ఆ అమ్మాయి పేరు ఒకవేళ ఉంటే అది చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి రాసుకున్నారు. అంటే ఆయనకు లోక్ అదాలత్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కదా, మీరు ఇందాక ఏమన్నారు, మాకు అది తెలియదు అన్నారు. కానీ మరి పెద్ద మనుషులు ఎలా రాస్తారు? ఉన్నదని చెప్పారు. ఉన్నది అనే మాట అంటే అది ఆ డిస్కషన్ వచ్చింది కదా, ఉన్నదా లేదా అన్నదంటే మీకు నాలెడ్జ్ ఉంది కదా, సో మీరు ఇక్కడ మాకు తెలియదు అని చెప్పకండి. సో వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, సర్వీస్ బుక్లో ఆ అమ్మాయి పేరు రాయాలి అనేది లోక్ అదాలత్లో ఆర్డర్ వచ్చిందని వాళ్ళకి తెలుసు కనుక పెద్దవాళ్ళ మధ్యలో మీరు ఆ మాట చెప్పారు కనుక సర్వీస్ బుక్లో రాయాలని ఇక్కడ వచ్చింది. ఇంకొకటి మాట వినండి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, ఇవన్నీ ఇలా ఉండగా 2013లో నుంచి మీ ఇద్దరు కలిసి ఇవన్నీ అయిపోయినా కూడా 2013 నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ఎప్పుడు అక్కడ లోవర్ కోర్టులో ఏదైతే డైవర్స్ కేసు డిస్మిస్ అయిందో, డిస్మిస్ అయిపోయినప్పుడు ఈమె స్టేజ్ ఏంటంటే ఈమె అతని భార్య కాదు, అతని భార్య కాని ఆమెను తీసుకెళ్ళి ఆమె దగ్గర ఉంచడం మూలాన ఆమెకు మళ్ళీ ఒక బాబు ఎవరో పుట్టారు కదా. సో ఆ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ రిలేషన్షిప్ కాదని. ఇంకొకటి మేడం, ఇక్కడ ఒక చాలా విచిత్రకరమైన పేపర్ స్టేట్మెంట్ ఏంటంటే, మరి ఈయనకి ఎవరు ఇట్లాంటి అడ్వైజులు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే డైవర్స్ అయిపోయిందో భార్య భర్తలు అన్న తర్వాత ఈవెన్ డైవర్స్ అయిపోయిన భార్య కూడా మెయింటెనెన్స్కి అర్హురాలు. అదొక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా డైవర్స్ తీసుకున్నాం కదా, నాకు నా భార్యను పోషించే బాధ్యత లేదు అని అనడానికి వీల్లేదు. టిల్ ఈమె వేరే పెళ్లి చేసుకునేదాకా కూడా ఈమె పోషణార్థం ఆయన చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈయన పేపర్ నోటిఫికేషన్ ఎంత విచిత్రంగా ఇచ్చాడంటే, ఆమె చేసే ఎటువంటి లావాదేవీలకు నాకు సంబంధం లేదు, అంటే మీ ఇద్దరు శత్రువులు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరు చట్టపరంగా విడిపోయారు అంతే తప్ప ఆమె పోషణ భారం అంతా ఉంది. స్టిల్ మీకు ఇంకా ఈ నోటీస్ ఇవ్వడం వలన ఇది మీకు ఎవరో ఒక రాంగ్ అడ్వైజ్ అనేది ఇచ్చారు. ఎస్పెషల్లీ మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇలాంటి నోటీసులు అనేవి కుదరవు. అట్లీస్ట్ మీరు ఇందాక పేపర్ పబ్లికేషన్ అంటే మేము చాలా కష్టపడి చదివాను. ఇది పేపర్ పబ్లికేషన్ నేను ఎందుకు అనుకున్నానంటే, మీరు ఇచ్చిన నోటీస్ పేపర్ పబ్లికేషన్ ఏమో అని అనుకున్నా. అది కాదు మేడం, ఆల్రెడీ నాకు నా భార్యకి డైవర్స్ అయిపోయింది, ఆమె ఎటువంటి లావాదేవీలు చేసినా కూడా దానికి నాకు సంబంధం లేదు. అది చాలా అన్యాయం అండి. ఒక ఆడపిల్ల మీద అలాంటి నోటీసు మాత్రం భార్యకి ఇవ్వకూడదు. ఆయన ఫుల్ తాగిన మేడం, తాత కింద పడిపోతాడని చెప్పి లేపినందుకు 2 రోజులకి కొట్టిండు, పెళ్ళి 2 రోజులకి కొట్టిన్నాను. మీరు తాగుతున్నాడని మీరు గొడవ చేసినందువల్ల మీతో గొడవ పడి వెళ్ళిపోయాడు అంతేగా. 3 సంవత్సరాలు వేరే అమ్మతో సంబంధం పెట్టుకున్నాడు. పోతాను షూ చేసుకుంటున్నా, మా అమ్మ తెచ్చిన షూ ఎందుకు తెచ్చుకున్నావు అంటే అదే షూ తీసుకొని కొట్టినా మేడం. ఈమె వీళ్ళ అమ్మ ఇలా చెల్లె కలిసిరు అనుకో, ఈమె పడి గొడవలే గొడవ ఇంత తిను లేకుండా మీ ఇంటికి వెళ్ళిపో అంటారు, నువ్వు అంటే మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పెళ్లి చేసుకుంటే నువ్వు భర్త అన్న ఒక డెసిగ్నేషన్ వస్తే మీరు కొట్టడానికి అర్హులా? భార్య భర్త, నువ్వు ఆవిడని కొట్టినప్పుడు ఆ భార్యకి నిన్ను కొట్టే అర్హత లేదా? వాళ్ళు తిప్పి నిన్ను కొడితే ఏ ధైర్యంతో కొడతారు? వాళ్ళిద్దరు పక్క పక్కన ఫోటో దిగితే అయిపోయిందా? ఎవరితో ఫోటోలు దిగినా వాళ్ళతో సంబంధాలు ఉన్నట్ట? మీరెవరు కూడా జీవితంలో ఆలోచించటల్లా మీ ఇద్దరు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే కనుక అటువంటి లోపాలని మీరు ఎవరైనా మీ వైపు వేలెత్తి చూపెడితే కనుక మీరు బతకలేరు, ఎందుకంటే మీ వ్యక్తిత్వం అన్నది విరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీ బ్రతుకు తెరువు కొరకు మీ అహం కాపాడుకోవటానికి మీరు వేలెత్తి అవతల వాళ్ళ మీద చూపెడతా ఉంటారు. నీకు ఒక మర్యాద లేదు, ఒక గౌరవం లేదు. పెళ్ళాన్ని డబ్బులు అడగడం, పెళ్ళానికి పనికి పంపించడం, పెళ్ళాన్ని సంపాదించుకోసం వస్తే తినడం. నువ్వు తాగితే నువ్వు మనిషివే కాదు. నువ్వు పనికి రాకుండా పోయావు కాబట్టి నేను పనికి రాకుండా పోతానంటే ఇల్లు ఎట్లా బాగుపడద్ది? మీ ఇద్దరికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు లేకపోవడం. మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు.
జీవిత డ్రెస్ కర్టసీ బై ఎన్ఆర్ లక్ష్మమ్మ శారీ హౌస్, ప్లాట్ నంబర్ A41, హుడా కాలనీ, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, కొత్తపేట, హైదరాబాద్.